నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వక్ఫ్ చట్ట సవరణతో ముస్లింలకు నష్టం జరగకుండా చూడటమే టీడీపీ లక్ష్యం. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని వెల్లడి. ఘనంగా రంజాన్ పర్వదినం. ఈద్గాల వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. పాల్గొన్న రాజకీయ నేతలు. ఎమ్మెల్యే నసీర్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన పెమ్మసాని. పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందన్న నసీర్. పేదరిక నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ప్రకటన. రంజాన్ పర్వదినాన్ని గుంటూరులో ముస్లింలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఈద్గాల వద్ద ప్రత్యేక నమాజులు చేశారు. నగరంపాలెం ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచే పార్టీ టీడీపీ అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నగరంపాలెం ఈద్గా వద్ద నిర్వహించిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాసాలు ఉన్న ముస్లింలు ఎప్పుడు సమాజ హితం కోసం ఆలోచనలు చేయాలని మత పెద్దలు చెప్పారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లులో ఎవరికీ ఇబ్బంది లేకుండా చూసేందుకు టీడీపీ అన్ని విధాల ప్రయత్నాలు చేస్తుందని పెమ్మసాని స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డులో ఉండేటువంటి ఏ ఆస్తికి కానీ ఏ స్థలానికి కానీ అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మాది. మీకు ఏ రోజైనా సరే మీరు వేరే వాళ్ళు చెప్పే కాదు, ఒక పర్టికులర్ ఇష్యూ తీసుకొచ్చి ఈ స్థలానికి కానీ ఈ ముస్లిం సోదరుడికి కానీ ఇక్కడ అన్యాయం జరిగిందని నాకు చెప్పు, ఆ సమస్య తీర్చకపోతే మళ్ళీ పత్రిక ముఖంగా అడుగు. ఆ భరోసా నేను ఇస్తా ఉంటాను. ఈరోజు మా శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి దీన్ని ఏ విధంగా ముస్లిం సోదరుల ప్రయోజనాలు కాపాడాలనే దాని మీద ఇప్పటికీ నాకు తెలిసి 10 మీటింగులు అయినాయి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. బీఆర్ స్టేడియం ఎదుట తూర్పు ఎమ్మెల్యే నూతన కార్యాలయాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. పొన్నూరు రోడ్లోని బీఆర్ స్టేడియం ఎదురు నూతన గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఇన్ఛార్జ్ మేయర్ సజ్జీల, సినీ నటుడు పృథ్వీరాజ్ పాల్గొన్నారు. పెమ్మసాని మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ ప్రజలకు అన్ని రకాల సౌకర్యంగా ఉండేలా ఈ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారని తెలిపారు. నంది వెలుగు బ్రిడ్జి పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తున్నామని అన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు సంవత్సరం ఓపిక పట్టండి, అందరికీ న్యాయం చేస్తామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హామీ ఇచ్చారు. నాకు ఎల్లవేళలా అండగా ఉంది ముస్లిం సోదరులే అని సినీ నటుడు పృథ్వీరాజ్ తెలిపారు. పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి మంత్రి, నజీర్ అహ్మద్ లాంటి ఎమ్మెల్యే ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కూటమి నేతలు పాల్గొన్నారు. అంతకుముందు గత ప్రభుత్వంలో పిల్లలకి స్కూల్ ఫీజులు తీసుకునేవాళ్ళంట. నజీర్ గారు వచ్చిన తర్వాత ఫీజులు లేకుండా ఫ్రీ చేసి ఆ స్కూల్లో బాగు చేస్తా ఉన్నారు. దానికి ఒక మిడ్ డే మీల్ ఒక క్యాంటీన్ కావాలని అడిగారు. ఎంపీ లాడ్స్ ఫండ్స్ కింద అవి కూడా ఇస్తా ఉన్నాం. దాని మీద స్కిల్ డెవలప్మెంట్ చేద్దామన్నారు. అదేవిధంగా వేరే కాలేజీ కూడా ఉంది. ఇవన్నీ కూడా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ ముందుకు వెళ్తాం. మీరు ఈస్ట్లో ఉంటే నా పరంగా నేను ఆ రోజు నంది వెలుగు బ్రిడ్జ్ ఆగిపోయింది. దాదాపు 9 ఏళ్ళు అయిపోయినట్టుంది అది ఆగిపోయి. దాన్ని కూడా అంతా కంప్లీట్ చేసాము. ఈ వీక్లో టెండర్కి వెళ్తుంది. అది వెళ్ళిన వెంటనే 2 వీక్స్ తర్వాత అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది.
నగరాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలో ప్రతి వారం మీకు ఎవ్రీ మంత్ నేను మీకు స్టేటస్ అడుగుతా ఉన్నా. వార్డు ప్రెసిడెంట్స్ అందరినీ కూడా మీ పరిధిలో ఉన్నటువంటి ట్రాన్స్కో కానీ, లేకపోతే ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఇటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు రిటర్న్గా రాసి ఇవ్వండి అని చెప్పి ఎవ్రీ మంత్ నేను అడుగుతున్నా. 25th అడుగుతా, 30th లోపల అడుగుతాను ప్రతి ఒక్కళ్ళకి. అలాగే అటువంటి కార్యక్రమాలన్నీ కూడా టైం టేబుల్ ప్రకారం చేస్తాం. మీరందరూ దయచేసి 1 year ఓపిక పట్టండి. మీరు ఎవరైతే కష్టపడ్డారో ప్రతి ఒక్కరి కార్యకర్తకు కూడా న్యాయం చేసేటువంటి బాధ్యత ఎంపీ గారి. ఫస్ట్ హైదరాబాద్లో వెళ్ళినప్పుడు నాకు ఇల్లు ఇచ్చింది ముస్లిం సోదరులే. ఎక్కువగా నాకు వెన్నంటి ఉన్నది ముస్లిం సోదరులే. సో అందరికీ పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎమ్మెల్యే గారు చాలా చక్కగా, నేను ఎంతమంది ఎమ్మెల్యేలు మొత్తం ప్రచారం అప్పుడు చూసాం, ఇప్పుడు చూస్తున్నాం, కానీ ఆయన అంత నిక్కచ్చిగా నిబద్ధతగా ఎమ్మెల్యే గారు ఇంత పర్ఫెక్ట్గా చెప్తున్నారు. అలాగే మా ఎంపీ గారు పార్లమెంట్లో మాట్లాడుతుంటే మోడీ గారి దగ్గర నుంచి ఐ లైక్ దిస్ టైప్ ఆఫ్ ఎమ్మెల్యే ఎంపీస్ ఎలా ఉండాలి. గత ప్రభుత్వంలో తామే లేవనెత్తిన అంశాలపై ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. ప్రజాగళమే బీజేపీ బలమన్న పురంధరేశ్వరి డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ది చెందుతుందని చెప్పారు. ప్రజాగళమే బీజేపీ బలమన్న పురంధరేశ్వరి డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ది చెందుతుందని చెప్పారు. విజయవాడలో జరిగిన పార్టీ సంస్థాగత సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. పేదరిక నిర్మూలనకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. పార్టీకి ఏపీలోనూ ప్రజాదరణ పెరిగిందని తెలిపారు. ఏపీ అభివృద్దికి మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమన్వయంతో ముందుకు వెళుతున్నారని పురంధరేశ్వరి వివరించారు. ఆ సందర్భంలో ఎన్నికల్లో మేము చెప్పాం, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం కష్టమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని. ఇవాళ చూసినట్లయితే ఇక్కడ కూడా ప్రజలు ఆ పాలనకి స్వస్తి చెప్పాలి, మంచి పాలనని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఎన్డీఏ కూటమి ఏ విధంగా భారతదేశానికి సుపరిపాలన అందిస్తుందో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా అందించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు, ఆశీర్వదించారు. ఇవాళ మనం చూసినట్లయితే మరి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరు ముగ్గురు కూడా చక్కటి సమన్వయంతో ముందుకు వెళుతూ ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరులు ఏ విధంగా వస్తున్నాయి ప్రజలందరికీ తెలుసు. ఆగిపోయినటువంటి పోలవరానికి 15,000 కోట్లు ఇచ్చారు. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఆంధ్ర ముస్లిం కాలేజీలోని ఈద్గాలో ప్రత్యేక నమాజు కార్యక్రమం జరిగింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ పాల్గొన్నారు. పొన్నూరు రోడ్లోని ఆంధ్ర ముస్లిం కాలేజ్లో రంజాన్ పర్వదినం సందర్భంగా జరిగిన ప్రత్యేక నమాజు కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, మస్తాన్ వలీ పాల్గొన్నారు. ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ, ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ సమానమే అని చాటి చెప్పేది ఈ రంజాన్ పండుగ విశిష్టత అని అన్నారు. కూటమి ప్రభుత్వం ముస్లిం సమాజం అభివృద్ది కోసం కట్టుబడి ఉందని అన్నారు. అందుకే మౌజంలకు, ఇమాంలకు వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిన 60 కోట్లు విడుదల చేశామని తెలిపారు. అంతేకాకుండా ఎన్నో చోట్ల మసీదులు, ఈద్గాల నిర్మాణాలు పూర్తి చేయకుండా వదిలివేశారని, కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా పూర్తి చేస్తుందని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ముస్లిం సమాజానికి చంద్రబాబు నాయుడు కొన్నంత అండగా ఉన్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా ముస్లిం యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, అన్ని పార్టీల ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఎక్కువ ముస్లిం సోదరుల గురించి ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. ఇమాంలు వీళ్ళందరి మౌజన్లకి గౌరవ వేతనాలు తీసుకుంటే 50 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో పెట్టి రిలీజ్ చేస్తున్నారు. అవన్నీ గత 2-3 సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి పరిస్థితులు. విదేశీ విద్యకు కానీ, అదేవిధంగా ఈ కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్కి పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఒక 1000 కోట్లు ఎక్స్ట్రా బడ్జెట్లో పెట్టడం. ఇప్పుడు నిన్న పొన్నూరు వెళ్తే అక్కడ షాదీఖానా 4 సంవత్సరాల నుంచి ఆగిపోయిందన్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మొదలు పెడితే అది ఆగిపోయింది. ఇక్కడ నిన్న కొంతమంది వచ్చి స్కూల్ ప్రహరీ గోడలు, ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి వీళ్ళన్నీ. వీటన్నిటినీ కూడా మళ్ళీ ఆ నిధులు కొంత తీసుకురావటం, కొంత CSR, కొంత మా శక్తి, ఇవన్నీ కలిపి సాధ్యమైనంత వరకు ముస్లిం సోదరులకి, సోదరిమణులకి చేయటానికే వచ్చాయి. రంజాన్ మాసం పూర్తిగా ఉపవాసాలు ఉండి
పండగ రోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి పరిస్థితులు. ముఖ్యంగా పేదవారి ఆకలి బాధలు, తాము సంపాదించినటువంటి డబ్బులో పేదవారికి సహాయం చేసేటువంటి అలవాటును అలవర్చడానికి రంజాన్ మాసం ఎంతో దోహదపడుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున ఈద్గాల్లో, గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని ఈద్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు ముస్లిం సోదరులు నమాజ్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ప్రభుత్వంలో ప్రజలందరికీ మంచి జరగాలి, అతి ముఖ్యంగా ముస్లిం ప్రజలు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో అన్ని విషయాల్లో కూడా ఈ ప్రభుత్వం ముందుకు వస్తుందని, ముఖ్యంగా ముస్లింల యువతకు ఏదైతే ఉపాధి కల్పించేటువంటి అవకాశాలు కానీ, ముస్లింల పిల్లలు కూడా ఉన్నత విద్య కోసం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పథకం విదేశీ విద్య, అబ్దుల్ కలాం విదేశీ విద్య పథకం ద్వారా కానీ స్కిల్ డెవలప్మెంట్ గురించి పెద్ద ఎత్తున ఈరోజు ప్రచారం కూడా చేయడం జరుగుతూ ఉంది. పేదల అభ్యున్నతి కోసమే సీఎం చంద్రబాబు P4 కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టారని మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. P4 విధానంపై వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. పేదరికంలో ఉన్న వారికి ఎలాంటి చేయూతని ఇస్తే వారు జీవితంలో స్థిరపడతారో గుర్తించి వారికి ఆర్థికంగా స్థిరపడిన వారి సహకారం అందించడంలో తప్పేంటని ప్రశ్నించారు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఒక కుటుంబాన్ని అడాప్ట్ చేసుకుని, ఏంటి మనం విలేజెస్ని అడాప్ట్ చేసుకోవడం చూసాం, కానీ ఫస్ట్ టైం ఒక కుటుంబాన్ని అడాప్ట్ చేసుకుని ఆ కుటుంబం కాళ్ళ మీద నిలబడేదాకా మరి సహాయం చేయటం అనేది ఒక కొత్త ప్రక్రియ. దీన్ని అర్థం చేసుకోవడానికి కొంత విఘ్నత కూడా ఉండాలి. A1, A2, A3, A4కి అర్థం కాదు, లేదంటే ఇంకో రకమైన భాష మాట్లాడే వాళ్ళకి ఇది అర్థం కాదు. విమర్శించడం మీ హక్కే, కానీ ఈ రకమైన విమర్శించాలంటే మీకు కూడా స్థాయి ఉండాలి. నేను వైసీపీ నాయకులు కూడా అదే చెప్తున్నాం, మీ స్థాయి 11 సీట్లలోనే ఉంది. కాబట్టి అది గమనించి మీరు మాట్లాడిన తప్ప మైక్ ఉంది, పేపర్ ఉంది, టీవీ ఉందని చెప్పి మీ ఇష్టం మాడితే నష్టపోయేది కూడా మీరే, మేమే నష్టపోం. ఎందుకంటే మేము ఒక ఆశయంతో ముందుకు వచ్చాం. P4 పేరుతో సీఎం చంద్రబాబు కొత్త నాటకాన్ని ప్రారంభించారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో 2 బంగారు కుటుంబాలు ఉన్నాయని, ఒకటి చంద్రబాబుది, మరొకటి పవన్ కళ్యాణ్దని అన్నారు. రాష్ట్రంలో 9 నెలల కూటమి పాలనలో ఎంత సంపద సృష్టించారో చెప్పాలని ప్రశ్నించారు. పేదల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్న అంబటి, తాను ఏ తప్పు చేయనని మాట్లాడుతున్న చంద్రబాబును ప్రజలు అసలు నమ్మరని చెప్పారు. విశ్వవాసునామ సంవత్సరం కదా, వాసు అంటే బంగారం అంట, మంచి అంట. అందరికీ బంగారు కుటుంబం చేసేస్తానని పెంచుకొచ్చాడు. అక్కడ యాస్ మీద 4 కూర్చోబెట్టాడు, వాళ్ళతో ఉపన్యాసాలు చెప్పించాడు. బంగారు కుటుంబం సర్దుకున్నారు. ఇంకా వాళ్ళు బాధిత కుటుంబాలు. నేను మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏయో సంక్షేమ కార్యక్రమాలు ఇంకా పెరుగుతాయని ఆశపడి మీకు ఓటు వేస్తే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయాయి. మీ సూపర్ 6 సంఘ దేవుడెరుగు ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా పోగొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి నెల మొదటి వారంలో వచ్చేటటువంటివన్నీ కూడా తీసేశారు. రంజాన్ పండుగ సందర్భంగా జరిగిన ప్రత్యేక నమాజు కార్యక్రమానికి నల్ల రిబ్బన్ను కట్టుకుని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ హాజరయ్యారు. పొన్నూరు రోడ్లోని ఆంధ్ర ముస్లిం కాలేజీలో జరిగిన రంజాన్ పండుగ సందర్భంగా జరిగిన ప్రత్యేక నమాజు కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు నల్ల రిబ్బన్లు కట్టుకుని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ మాట్లాడుతూ, పేద ప్రజల ఆకలి బాధను తెలుసుకుని ముస్లిం సమాజం తమకు చేతనైనంత సాయం చేసే మాసమే రంజాన్ మాసమని అన్నారు. కానీ దేశంలో ముస్లింలపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వక్ఫ్ భూములను, ఆస్తులను లాగేసుకునే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. ప్రతి మానవుడికి వెలుగు నింపేటటువంటి ఖురాన్ పాక్ యొక్క మాటలతో ముందుకు నడిచేటటువంటి పవిత్రమైన పండుగ రంజాన్ పండుగ. ఈ రంజాన్ పండుగ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది అల్లాని దువా చేసి ఈ ప్రపంచానికి శాంతినివ్వండి, మానవాళికి మంచి జీవితాన్ని ఇవ్వండి అని చెప్పి దువా చేసేటటువంటి ఒక గొప్ప పండుగ రంజాన్ పండుగ. అటువంటి పండుగ సందర్భంగా ఇవాళ భారతదేశంలో విశ్వవ్యాప్తంగా శాంతి కోసం దువా చేస్తూ ఉన్నటువంటి ముస్లిం సోదరులకి ప్రపంచంలో చాలా దేశాల్లో ముస్లింల మధ్య తారతమ్యాలతో, ముస్లింల మీద దాడులు, ముస్లింల మీద విచక్షణ రహితంగా మరి దాడులు చేసి హత్యలు చేస్తూ ఉన్నారు. దీన్ని దాడులు అనడం కన్నా కూడా హత్యలు చేస్తున్నారు అన్నట్టువే న్యాయం. ప్రజలంతా సమానమే అని చాటేదే ఇస్లాం మతమని మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు.
ఆంధ్ర ముస్లిం కళాశాలలో నిర్వహించిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనలో ముస్తఫా పాల్గొన్నారు. రంజాన్ మాసంలో తమకు తోచినంత సాయం పేదలకు చేస్తే అల్లా దయ తమకు ఉంటుందనేది ముస్లింల విశ్వాసమని చెప్పారు. రంజాన్ మాసంలో నెల మొత్తం ఉపవాసాలుండి న్యాయం ధర్మం కాపాడాలని ఆ భగవంతుడు చెప్పినట్టు విధంగా ప్రతి ఒక్కరు అంటే ఏ కులమైనా ఏ మతమైనా మనందరం మానవులం, అందరూ కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి మా ఖురాన్ బోధన అందరికీ ప్రేమించాలి, మనం అందరం ఒకటే అని చెప్పేసి చాటి చెప్పింది. అదేవిధంగా ఏ కులమైనా సరే మీరు ప్రేమించండి, అందరినీ మరి అన్నదమ్ములో చూసుకోండి. ఆ విధంగా చూసినప్పుడే మీరు స్వర్గంలో వెళ్తారు, కానీ తేడాగా చూసినప్పుడు అయితే మీరు నరకంలో వెళ్తారు. అందుకనే మానవులంతా ఒకటే అని చెప్పేసి చాటి చెప్పింది. అందుకని మనందరూ ఒకటి ఉండాలి. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఇది వాస్తవం. ఎప్పటికైనా కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి చేయాలనే ఉద్దేశం ఉండాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను. ముక్తేశ్వర సహిత సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం పట్టాభిపురంలో వైభవంగా జరిగింది. జస్టిస్ దుప్పల వెంకటరమణతో పాటు డాక్టర్ ఓవి రమణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండి ప్రజలు సంతోషంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. శ్రీవత్సగోత్రోద్భవస్ ధర్మపత్ని సమేతస్య చంద్రకళా నామధేయవత్యాః అనుకున్న ముహూర్తం ప్రకారం శ్రీ 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 ముక్తేశ్వర సహిత సీతారామచంద్ర స్వామి వారు ఇక్కడ ప్రతిష్ఠ జరిగింది. అందరి పెద్దల సహకారంతో ఈ ఆలయం కేవలం 54 రోజుల్లో అన్ని హంగులతో నిర్మించడం జరిగింది. దీనికి ఒక పూర్వ చరిత్ర ఉంది. 1970 నుంచి ఈ స్థలం రామాలయానికి కేటాయించారు. ఆ తర్వాత కంచి పరమాచార్యుల వారు అంటే మనం నడిచే దైవం ఇక్కడ శివలింగాన్ని పెట్టి ఇక్కడ ఆలయం నిర్మిస్తారని చెప్పడం, ఈ సీతారాములు ప్లస్ శివలింగం ఉండటం వలన ఏమైనా సరే శివకేశవులను ఇక్కడ ప్రతిష్ఠ చేయాలని అందరం తలచి పెద్దల సహకారాలతో ఇక్కడ ఈరోజు ప్రతిష్ఠ చేసి భక్తుల దర్శనానికి అందరూ వచ్చి స్వామివారి కమిటీ సభ్యులందరూ చాలా కష్టపడి మంచి టెంపుల్ కట్టించారు. ఈ టెంపుల్ దినదిన అభివృద్ధి చెంది ప్రజలకు అందరికీ అందుబాటులో ఉన్న టెంపుల్, ప్రజల సంక్షేమం కోరుకునే మంచి టెంపుల్ కట్టాడు ఆయన. అలాగనే ఆయన మంచి ఆరోగ్యాలతో ఉండి ఇంకా మరి 4 టెంపుల్ మంచిగా కట్టాలని, దక్షిణామూర్తి టెంపుల్ కూడా ఆయన చేతుల మీదుగా కట్టి పిల్లలకు కూడా అది చాలా శుభసూచకం, అది కడతారని. రంజాన్ పండుగను పురస్కరించుకుని ఐపీడీ కాలనీలోని ఈద్గాలో ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజు కార్యక్రమంలో పాల్గొన్నారు. పొన్నూరు రోడ్డు ఐపీడీ కాలనీలోని ఈద్గాలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు నమాజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్ని ఏర్పాట్లు చేయించారని ఈద్గా కమిటీ సభ్యులు మహబూబ్ అలీ తెలిపారు. గత 30 సంవత్సరాలుగా ఈద్గా నిర్మాణం కోసం కష్టపడ్డామని అన్నారు. ఈ కార్యక్రమంలో మీర్ అబ్బాస్ అలీ, షేక్ మునీర్, మహబూబ్ అలీ, సయ్యద్ జానీ బాషా, షేక్ నాగూర్ మీరావలి, షేక్ కాజా తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కని ఏర్పాట్లు, ప్రతి ఒక్కరికి కూడా ముసలోళ్ళకి కానివ్వండి ప్రతి ఒక్కరికి మినరల్ వాటర్తో సహా నసీర్ అహ్మద్ గారు ప్రభుత్వం తరపు నుండి ఏర్పాటు చేయటం శుభసూచకంగా భావిస్తూ కమిటీ తరపు నుండి మేమందరం కూడా ఇక్కడికి విచ్చేసిన ఈద్ నమాజ్కి విచ్చేసిన ముసల్లీల తరపున ఐపీడీ కాలనీ కమిటీ తరపున ప్రెసిడెంట్ గారు మీర్ అబ్బాస్ అలీ గారి తరపు నుండి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నసీర్ అహ్మద్ గారికి. ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ ఓరుగంటి వెంకటరమణను రాష్ట్ర ప్రభుత్వం కళారత్న అవార్డుతో సత్కరించింది. ఉగాది వేడుకల్లో భాగంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ అవార్డును ఓవి రమణ అందుకున్నారు. వైద్య రంగంలో సమాజ సేవలో ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు రమణను అభినందించారు. ఓరుగంటి వెంకటరమణ గారికి మరి మన రాష్ట్ర కళారత్న అవార్డు రావడం అనేది మా అందరికీ చాలా సంతోషంగా ఉంది, మాకు చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే డాక్టర్ గారు మా యొక్క అపార్ట్మెంట్లో శ్రీ బాలాజీ టవర్స్లో ఉండటం, మరి వారు ఏది అడిగినా కూడా చక్కగా మాకు అన్ని సహాయం చేసి పెట్టడం, అపార్ట్మెంట్కి కానీ ఏదైనా కూడా మరి వారు చేసినటువంటి ఈ సొసైటీలో మరి చేసినటువంటి సేవకి వాళ్ళు చేసినటువంటి సేవకి మరి ఉచిత వైద్యాన్ని అనేక రంగాల్లో కూడా అనేకమైనటువంటి సేవలు ఉచితంగా చేయడం మూలంగా మరి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి మరి అవార్డు కళారత్న అవార్డు ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వమే కాదుగా ముందు రోజుల్లో కూడా
కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి అవార్డ్స్ రావాలని మనస్ఫూర్తిగా మేము డాక్టర్ గారి తరఫున డాక్టర్ ఓవి రమణ గారికి కళారత్న అవార్డు ఇవ్వటం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద తీసుకోవటం మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఆయన ఎంతోమంది సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కళారత్న అవార్డు తీసుకోవటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. గుంటూరులో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆకస్మిక తనిఖీలు చేశారు. పలు ప్రధాన ప్రాంతాలలో పర్యటించి క్షేత్రస్థాయిలో పోలీస్ అధికారులు సిబ్బంది విధి నిర్వహణ తీరును పరిశీలించారు. పలు సూచనలను అధికారులకు ఈ సందర్భంగా ఎస్పీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వక్ఫ్ చట్ట సవరణతో ముస్లింలకు నష్టం జరగకుండా చూడటమే టీడీపీ లక్ష్యం. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని వెల్లడి. ఘనంగా రంజాన్ పర్వదినం. ఈద్గాల వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. పాల్గొన్న రాజకీయ నేతలు. ఎమ్మెల్యే నసీర్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన పెమ్మసాని. పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందన్న నసీర్. పేదరిక నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ప్రకటన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.